కొన్ని ఇంపార్టెంట్ రిలేషన్స్ మనం నేర్చుకుందాం. మనకి ఫంక్షన్ u అనే ఫంక్షన్ ఇచ్చినప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తే ∂u/∂x ఈజ్ ఈక్వల్ టు p అవుతుంది. ఈ ∂u/∂xని మనం u సబ్స్క్రిప్ట్ ఎక్స్గా కూడా రాసుకోవచ్చు. అలాగే మనకి ఇచ్చిన ఫంక్షన్ u అనేది విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్గా మనం డిఫరెన్షియేట్ చేసినట్లయితే ∂u/∂y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ q అవుతుంది. దట్ ఈక్వల్ టు u సబ్స్క్రిప్ట్ y. అలాగే నెక్స్ట్ ∂2u/∂x2 మనకిచ్చిన ఫంక్షన్ అనేది 2 టైమ్స్ పార్షియల్గా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ∂2u/∂x2 ఈక్వల్ టు u సబ్స్క్రిప్ట్ xx దట్ ఈక్వల్ టు స్మాల్ r. అలాగే మనకిచ్చిన ఫంక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు y 2 టైమ్స్ కనుక మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ∂2u/∂y2 ఈక్వల్ టు u సబ్స్క్రిప్ట్ yy దట్ ఈక్వల్ టు స్మాల్ t. అలాగే ∂2u/∂x/∂y ఈజ్ ఈక్వల్ టు ∂2u/∂y/∂x ఈజ్ ఈక్వల్ టు uxy ఈజ్ ఈక్వల్ టు uyx ఈజ్ ఈక్వల్ టు స్మాల్ s. ఇక్కడ ∂2u/∂x/∂y అలాగే ∂2u/∂y/∂x రెండు సేమే, రెండు ఈక్వల్గానే ఆన్సర్స్ వస్తాయి. దీన్ని మనం uxy అనైనా రాసుకోవచ్చు, లేదంటే uyx అయినా రాసుకోవచ్చు. ఇది స్మాల్ ఎస్ అవుతుంది. సో ఈ రిలేషన్స్ అన్నిటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వీటి మీద బేస్ అయి ఉంటాయి. ఇఫ్ u ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2xy divided by x² minus y² then prove that ∇2u is equal to 0. సో మనకి ఒక ఫంక్షన్ ఇచ్చారు u ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ అని, అలాగే ∇2u is equal to 0 అని ప్రూవ్ చేయండి అన్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. సొల్యూషన్ గివెన్ u is equal to tan ఇన్వర్స్ ఆఫ్ 2xy by x² minus y². మనకి ఇక్కడ ∇2u is equal to 0 అని ఇచ్చారు కదా. దిస్ ఈస్ నథింగ్ బట్ లాప్లాస్ ఈక్వేషన్స్. సో ద లాప్లాస్ ఈక్వేషన్స్ ఈస్ ∇2u is equal to 0. ఈ ∇2u is equal to 0 ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 వేరియబుల్సే ఉన్నాయి. సో దీన్ని దట్ ఎంప్లాయిస్ ∂2u/∂x² ప్లస్ ∂2u/∂y² ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, u సబ్స్క్రిప్ట్ xx ప్లస్ u సబ్స్క్రిప్ట్ yy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ∂u/∂x కనుక్కుందాం. అలాగే దీని నుంచి ∂2u/∂x² వస్తుంది. అలాగే ∂u/∂y కనుక్కుందాం. దీని నుంచి ∂2u/∂y² ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ∂u/∂x కనుక్కుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే u ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2xy డివైడెడ్ బై x² మైనస్ y² అని ఇచ్చారు కదా. సో దీన్ని మనం ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్నాం కదా, tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ x². ఇచ్చిన ఫంక్షన్ uలో u ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2xy డివైడెడ్ బై x² మైనస్ y² అని ఉంది. ఈ మొత్తాన్ని మనం x అనుకుందాం. x అనుకుంటే అప్పుడు tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ x² కదా. సో మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ఫంక్షన్ని ∂u/∂x ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ x² అవుతుంది. సో అది రాసుకుందాం. 1/1 ప్లస్ x². ఇక్కడ x మనకి ఏంటి వాల్యూ, 2xy డివైడెడ్ బై x² మైనస్ y² హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే uv ఫార్ములా అప్లై చేసుకున్నట్లయితే vu' మైనస్ uv' డివైడెడ్ బై v². సో x² మైనస్ y² ఇంటూ 2y ఇంటూ 1 మైనస్ 2xy ఇంటూ 2x డివైడెడ్ బై x² మైనస్ y² హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 2xy హోల్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, 4x²y²గా రాసుకోవచ్చు కదా. సో డివైడెడ్ బై x² మైనస్ y² హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ 2x²y మైనస్ 2y³ డివైడెడ్ బై x² మైనస్ y² హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం న్యూమరేటర్ చూసుకున్నట్లయితే ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేసామంటే
2x² మైనస్ 2y³ మైనస్ 4x² అని ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? మైనస్ 2x² మైనస్ 2y³ అని రాసుకున్నాం. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే x² మైనస్ y² హోల్ స్క్వేర్ ప్లస్ 4x² ఇంటూ ఇక్కడ మైనస్ 2yని కామన్ తీసుకుంటే మైనస్ 2y ఇంటూ x² ప్లస్ y² డివైడెడ్ బై x² మైనస్ y² హోల్ స్క్వేర్. ఇక్కడ x² మైనస్ y² హోల్ స్క్వేర్ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో కూడా ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ చేసేద్దాం. క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఇక్కడ డినామినేటర్లో మనం చూసుకున్నట్లయితే x² మైనస్ y² హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని మనం సింపుల్గా ఎలా రాసుకోవచ్చు? ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో a² ప్లస్ b² ప్లస్ 2ab. a² అంటే ఏంటి? ఇక్కడ x² హోల్ స్క్వేర్ కాబట్టి x⁴ ప్లస్ y⁴ ప్లస్ 2x² y². సో పక్కన మనకి ప్లస్ 4x² y² ఉంది కదా, దాన్ని 4 మైనస్ 2 కాబట్టి x⁴ ప్లస్ y⁴ ప్లస్ 2x² y² వచ్చింది. దట్ ఈక్వల్ టు 1/x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ 2y ఇంటూ x² ప్లస్ y². న్యూమరేటర్ డినామినేటర్లో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ∂u/∂x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y డివైడెడ్ బై x² ప్లస్ y² వచ్చింది. ఇప్పుడు మనం ∂2u/∂x² కనుక్కుందాం. ∂2u/∂x² ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు వచ్చిన వాల్యూని మళ్ళీ ఇంకొకసారి పార్షియల్గా విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసుకోవాలి. దట్ ఈక్వల్ టు ఇప్పుడు వచ్చిన వాల్యూని రాసుకుందాం ∂u/∂x ప్లేస్లో. దట్ ఈక్వల్ టు ∂u/∂x ఆఫ్ మైనస్ 2y డివైడెడ్ బై x² ప్లస్ y². దట్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది? d/dx ఆఫ్ 1/x ఫార్మేట్లో ఉంది. దట్ ఈక్వల్ టు మైనస్ 1/x² అని రాసుకుందాం. సో మైనస్ 2y ఇంటూ 1/x అంటే 1/x² ప్లస్ y² ఎలా రాసుకోవచ్చు? మైనస్ 1/x² ప్లస్ y² హోల్ స్క్వేర్గా రాసుకున్నాం. ఇంటర్నల్ డెరివేటివ్ x²కి 2x 4xy డివైడెడ్ బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్. మనకి ఇప్పుడు ∂2u/∂x² వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ∂u/∂y కనుక్కుందాం. దట్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 2xy డివైడెడ్ బై x² మైనస్ y². u/v ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే ఫైనల్గా మనకి 2x/x² ప్లస్ y² వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన వాల్యూని ∂u/∂yని ఇంకొకసారి మనం విత్ రెస్పెక్ట్ y పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ∂2u/∂y² ఈజ్ ఈక్వల్ టు ∂by/∂y ఆఫ్ ∂u/∂y. దట్ ఈక్వల్ టు సేమ్ ఇందాకలానే ఫార్ములా d/dx ఆఫ్ 1/x ఏమవుతుంది? మైనస్ 1/x². సో ఇక్కడ మనం yతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ∂by/∂y ఇంటూ 2x/x² ప్లస్ y². ఇక్కడ 2x కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసుకుంటే మైనస్ 1/x² ప్లస్ y² హోల్ స్క్వేర్. ఇక్కడ మనం yతో చేస్తున్నాం కాబట్టి y²కి ఇంటర్నల్ డెరివేటివ్ ఏమవుతుంది? 2y అవుతుంది. సో 2y మైనస్ 4xy డివైడెడ్ బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ∇2u ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ రాసుకుందాం. ∂2u/∂x² మనకి ఏమొచ్చింది? 4xy డివైడెడ్ బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ వచ్చింది. సో అది రాసుకుందాం. అలాగే ∂2u/∂y² మనకి ఏమొచ్చింది? మైనస్ 4xy డివైడెడ్ బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ వచ్చింది. సో దట్ ఈక్వల్ టు ∂2u/∂x² ప్లస్ ∂2u/∂y² ఈజ్ ఈక్వల్ టు 0. ∇2u ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ∂2u/∂x² రాసుకుందాం. వాల్యూ మనకి ఏమొచ్చింది? 4xy డివైడెడ్ బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ వచ్చింది. అలాగే ∂2u/∂y² మైనస్ అలాగే ∂2u/∂y² ఏమొచ్చింది? మైనస్ 4xy డివైడెడ్ బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ వచ్చింది. పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోయింది. సో ఫైనల్లీ therefore ∇2u is equal to 0. Hence proved.